హాయ్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజు 365 పోగుల ఒత్తిని వెలిగించుకోవడానికి ఒత్తులను చాలా ఈజీగా చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. పోగును పచ్చిపాలతో చేయికి అద్దుకొని పత్తికి సన్నని పోగులాగా తయారు చేసుకోవచ్చు. ఈ పోగు రాని వాళ్ళకు మార్కెట్లో తయారు చేసిన పోగు కండే దొరుకుతుంది. ఆ కండే అయినా తెచ్చుకొని దారం తెచ్చుకొని కూడా ఈ ఒత్తులను తయారు చేసుకోవచ్చు. 2 ఇంచుల కాడు ముక్క తీసుకొని మనకు అడ్డమైనా సరే నిలువైనా సరే పోగును 365 పోగులు వచ్చేటట్లు చుట్టుకోవాలి. ఒక సైడు 183, ఒక సైడు 183 అంటే 2 వైపులా కలిపి మనకు 366 పోగులు అవుతాయి. కాబట్టి మనం కాడుకు చుట్టుకునేటప్పుడు 183 పోగులు చుట్టుకొని తీసి కత్తెరతో కట్ చేసుకుంటే 366 పోగులు అవుతాయి. ఇందులో మధ్యలో పువ్వొత్తిని కానీ దారపొత్తిని కానీ పెట్టి దారంతో ముడి వేసుకొని ఒత్తిని తయారు చేసుకోవాలి. మా ఛానల్లో చాలా రకాల ఒత్తులు ఉన్నాయి, చూడండి. కొన్ని రకాల ఒత్తులను తయారు చేసుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి కొత్త కత్తెర తీసుకొని ఒత్తులకు వాడుకోవచ్చు. ఇంతకుముందు కాడుకు 183 పోగులు చుట్టుకున్నాము. ఒకవైపు 183, ఒకవైపు 183 కలిపి 366 పోగులు అవుతాయి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో దారపొత్తులను పెట్టి లేదా పువ్వొత్తిని పెట్టి దారంతో ముడి వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారంను కట్ చేసుకోవచ్చు. నేను ఒకటి నిలువుగా చుట్టాను, ఒకటి అడ్డంగా చుట్టాను. ఒక ఒత్తి పెద్దగా వస్తుంది, ఒక ఒత్తి చిన్నగా వస్తుంది. మనకు ఏ సైజులో ఒత్తులు కావాలంటే ఆ సైజులో ఈ ఒత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ 365 పోగుల ఒత్తిని మనం పువ్వొత్తులాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఒక కాడు తీసుకొని 45 పోగులు చుట్టుకొని 8 భాగాలుగా తుంచుకొని ఒత్తిని తయారు చేసుకోవచ్చు. పొడుగా చుట్టిన ఒత్తికి నేను బొడ్డు ఒత్తి పెట్టి దారంతో ముడి వేసుకొని కట్ చేశాను. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈజీగా తొందరగా అయ్యేటట్లు తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని రకాల ఒత్తులను తయారు చేశాను. పత్తితో దారం తయారు చేసుకునే వాళ్ళకి ఇలా మార్కెట్లో మనకు పూజా స్టోర్లో అయినా సరే, జనరల్ స్టోర్లో అయినా సరే ఇలా కండె దొరుకుతుంది. తెచ్చుకొని కూడా ఒత్తులను తయారు చేసుకోవచ్చు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.